ప్రసాదు, రామచంద్ర ప్రసాదు, ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది? నువ్వే ఉంటావులే. మీ తాత నేను ఇంతప్పటి నుంచి స్నేహితులు, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం. ఆడికి అదృష్టం కలిసి వచ్చింది, ఇంత తోడయ్యాడు. నాకేమో పాలిటిక్స్ వచ్చి రాలేదు, ఈ ఊరు ప్రెసిడెంట్ గానే ఉండిపోయాను. అది రారా, ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో. ఏమీ లేదయ్యా, ఉన్నట్టుండి మీ తాత పుట్టిక్కమన్నాడనుకో, ఈ వ్యాపారాలన్నీ ఏమైపోతాయని ఇక బెంగ పడిపోయా. పోనీ ఇంటర్లు లేకుండా చేస్తారేమో చూద్దాం అనుకుంటే, ఆహా ఇద్దరే ఎందుకు పనిగని యాదవలు. మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయ్యేదట్టక దేవుడా అని మొరపెట్టుకుంటే, ప్రసాద్ మా అబ్బాయిని చూపించాడు. నమస్కారం అంకుల్. ఏం లేదురా, నా కొడుకు నీ మనవరాన్ని ప్రేమిస్తున్నాడంట. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటాను అని చెప్తున్నాడు రా. ఏంటంటే దొంగ చూపులు చూస్తావు, అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని, లేకపోతే ఉఫ్ అని ఊది ఫ్లయింగ్ కిస్ అంటారు. అది ఏంటి ప్రసాద్, 5 సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం. కోర్టులో నేను నీ మీద వేసిన 30 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సంబంధం ఏంట్రా అని ఆలోచిస్తున్నావా? సౌరుగా ఇప్పుడు నువ్వు పెళ్లికి అను, అన్ని ఉఫ్ అని ఎగిరిపోతాయి. మేము ఆలోచించుకు చెప్తాం, నువ్వు వెళ్ళు. అది కాదు ప్రసాద్, ఇమ్మంటుంటే చందు మీరు పంపించు. చూడమ్మా, ఇళ్లలో కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ ఏ పని చేయాలన్నా బయటికి రావాల్సిందే. పైగా ఇదంతా చెరుకులు అరిలు తిరిగే ఏరియా. డ్రైవర్లేమో తాగుబోతే ఎదవలు. ఎవడన్నా 10,000 కక్కుర్తుపడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కారును గుద్ది బారించాడనుకో, చాలా భయంకరంగా ఉంటది. అర్థమైందనుకుంటా. నీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు. ఈ దురదను గోపుకోలేక చేస్తున్నాం. చూడండి, మీరెక్కడో నా మాటలను అపార్థం చేసుకున్నట్టున్నారు. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యను, నేనంత చదవలేదు కదా. దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు. చూడండి, నా గురించి మీకు తెలీదు. నాకు ఒక గతం ఉంది. ఆ గతంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ. ఎస్, ఐఎమ్ ఏ బ్యాడ్ గై. నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేక మీరు ఇలా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అంతే. అంతమంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మల బంధం అండి. ఓ కమ్ ఆన్, నాట్ అగైన్. మచ్చ ఉందని ఆ చంద్రుడిని, ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేయడానికి నేనే పిచ్చిదాన్ని కాదు. మీ గతం ఏదైనా మీరే నా భవిష్యత్తు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ దురదను ఎలా వదిలించుకోవాలబ్బా. హలో బావా, అక్కొచ్చిందిరా. అక్కెవరు? మీ ఆవిడ వచ్చిందిరా. ఆవిడ సంధ్య వచ్చింది నాన్న, త్వరగా వచ్చాయి. దీని పాటికి వచ్చేస్తున్నాడులే, అడుగు. వీళ్ళేంటండి నన్ను మీ భార్య అంటున్నారు? ఇండియాలో అంతే సంధ్య, వైఫ్ ని భార్య అంటారు. ఇక్కడ నన్ను మామయ్య అంటారు. మీరెవరు? ఆయన మీకు ఆయన అయితే, ఈయనకి నేను మామయ్య అయితే మీరు నాకేమవుతారు? ఆయన మా ఆయన ఎందుకు అవుతారు? మావయ్య అయినప్పుడు నేనైనప్పుడు ఆయన అవడంలో తప్పేముంది? నేనేమంటున్నాను, మీరేమంటున్నారు, ఆయనేమంటున్నారు. అబ్బో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరే అనుకున్నాను, ఇప్పుడు ఈవిడ కూడా తయారైంది. మీరేమంటున్నారు? ఏ సంధ్య, ఈ కామెడీ అన్ని వాళ్ళకి తెలుసు. మన రూమ్ లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్ లో మనం దిగిన ఫోటో ఇంత పని చేసిందనమాట. అయినా మీరేంటండి ఇంత సడన్ గా ఎంట్రీ? మీ ఐప్యాడ్ నా బ్యాగ్ లోకి వచ్చింది. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వస్తే ఇంత జరుగుతుందని ఊహించలేదు. సారీ టు బాదర్ యూ. నేను వెళ్ళొస్తాను. మీరెలా వెళ్తారు? ఎలా ఉంది, నేను కార్లోనేగా వచ్చాను. ఐ మీన్ చెప్పా కదండి, వాళ్ళ దృష్టిలో మీరు నా వైఫ్ అని. అయితే మీరు లక్ష్య చెప్పండి. ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయినా మీ తాతయ్య గురించి, మీ ఫ్యామిలీ గురించి అంత కన్సర్న్ ఉన్నప్పుడు మీరే అత్తయ్య కూతురుని చేసుకోవచ్చుగా. ఓ ఐఎమ్ సో సారీ. మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోకుండా నేను అలా అనకూడదు. అదే మీకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నానండి. అవునా? పేరేంటి? ఆ అమ్మాయి పేరు మాయా. నేను 10 ఏళ్లుగా ప్రేమించుకున్నాను. ఈ మధ్య మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాము. మొన్నే తను లేకుండా బతకలేనని, తనే నా ప్రాణం అని
తనే నా సర్వస్వని నాకు అర్థమైంది. ఈ మాట తనకి చెప్పాలని ఫోన్ చేస్తుంటే తాతయ్యకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. అందుకే ఇండియా వచ్చాను. పేరుకు నేను అమెరికాలో పెరిగినా నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఐ మీన్ ఈ బంధాలు అనుబంధాలు అంటే నాకు ప్రాణం. ఐమ్ సారీ అండి, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. కానీ నేను అర్జెంట్ గా యుఎస్ కి వెళ్లి ఆ పిల్లలకి స్పాన్సర్స్ ని పట్టుకోవాలి. 10 days లో వాళ్ళు యుఎస్ వస్తున్నారు. మీకు తెలుసు కదా, పాపం వాళ్ళకి ఎక్కువ టైం లేదని. అదే మీ ప్రాబ్లం అయితే నేను స్పాన్సర్ చేస్తాను. వాళ్ళ ట్రిప్ కి అయ్యే ఖర్చు అంతా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు నాకు హెల్ప్ చేస్తారని కాదు, ఆ పిల్లలను చూసిన రోజునే నేను ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఒప్పుకొని ఈ 3 రోజులు నా భారీగా నటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి. ప్లీజ్. సరేనండి, మీ ఇష్టం. వాట్ ద హెల్ నౌ. వెయ్యేళ్ళన్నయ్య, నిన్నే తలుచుకుంటున్నాను, ఫోన్ చేశావు. నాకు ఎలాంటి వాడు కావాలో చెప్పమన్నావు కదా, ఆలోచించాను. తనకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీ కోసం తను ఏమన్నా చేయగలగాలి. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళతోనే జీవితాంతం ఉండాలనుకోవాలి. ఓకే. కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయి ఉండాలి. అంటే అంటే ఈ బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ ఉండాలి. హే సంధ్య, ఇప్పుడే నిద్ర లేచావా? బుక్ ఏమైనా చదివావా? నో, వై? అలాంటి వాళ్ళు కలల్లోనో పుస్తకాల్లోనో తప్ప నిజంగా ఉండరు. డోంట్ థింక్ టూ మచ్ సంధ్య. బాయ్. ఓకే, బాయ్. అయ్యా, రాములవారి గుడైతే కట్టించారు గాని ఇంతవరకు కళ్యాణపేటల మీద మీ కుటుంబ సభ్యులు ఎవరు కూర్చోలేదు బాబు. కనీసం ఈసారైనా తమ మనవడి గారితో. బుద్ధస్తమానం పోచుకోరు కబుర్లే గాని అసలు వచ్చిన సంగతికి రావయ్యా. చూడండి రామచంద్రయ్య గారు, మీరు రాముల వారి గుడి అయితే కట్టించారు గాని ఇంతవరకు ఆ పీటల మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూర్చోలేరు. ఈసారైనా మీ మనవడితో. ఓ, నేను చెప్పింది అదే. ముక్కినా మూలిగినా కోపమేడికి. అవునవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ నాన్నగారు దూరమైన బాధలో రమణమ్మ గారు నలుగురిలోకి రావడం మానేశారు బాబు. కనీసం ఈ నెపంతోనైనా మునపట్ల సంతోషంగా ఉంటారు. ముందు మనం వచ్చిన పని చూసుకుందామయ్యా. బాబు, మీ నాన్నగారు పోయారన్న బాధతో మీ నానమ్మగారు నలుగురిలోకి రావడమే మానేశారు. కనీసం ఈ నెపంతోనైనా ఆవిడ్ని సంతోష పెడితే. ఆయన చెప్పింది అదేనయ్యా. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. చెవుడని ఒప్పుకోకుండా కవరింగ్ కోసం కక్కుర్తి. ఇది మాత్రం 100% కరెక్ట్ అయ్యా. బాబు, ఈయన చెప్పింది, ఆయన చెప్పింది, ముఖ్యంగా నేను చెప్పింది, ఈ 3 దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. అలాగేనండి. ఎలాగూ టైం 1 month ఉంది కదా, ఏదోటి చేసి వస్తాను. ఏమండి, రేపటికల్లా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా? అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ ప్రాబ్లం ఏంటండి? అవతల శిక్ష గడియలు ముంచుకొస్తుంటే డైరెక్ట్ గా అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు కారణం అడుగుతున్నారు. పైగా అది ట్రస్ట్ డబ్బు కదా, అందుకే మిమ్మల్ని ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఇంకేమి చేసేయండి. తాతయ్య గారు మీ వైఫ్ ని కూడా మెంబర్ గా చేర్చమన్నారు. చేసేయండి. ఎలాగో అమ్మాయి మా వాడు రియల్ వైఫే కదా. సరే అయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే తెల్లారే సరికల్లా అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది. ఏంటండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమన్నా దగ్గర పెట్టుకుని తిరుగుతారా? అయినా ప్రూఫ్ చూపెట్టడానికి ఇది ఏమన్నా దొంగ పిల్ల? ఒక పని చేద్దాం, రేపు పొద్దున మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి సంధ్య మేళలో మీతో తాళి కట్టిస్తాను. మీతో దండలు మార్పించి ఆ పెళ్లి ఫోటోలు ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తాం. ఆ కారణంగానైనా మీ పెళ్లి చూసామన్న తృప్తి కలుగుతుందిరా, ఒప్పేసుకో. అదిగా తాతయ్య, తను ఒప్పుకుంటుందో లేదో. ఆ? అంటే ఇప్పుడు ఫోటోల కోసం మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకోదని డౌట్ కదా? రైట్ రైట్ రైట్. ఏం మాట్లాడుస్తాను? లేదు తాతయ్య, నేను మాట్లాడతా. ఆల్ ద బెస్ట్. సంధ్య ఎంత మంచిదో నీకు తెలుసు కదా బాబా. నా కోసం తను ఇబ్బంది పెట్టడం కరెక్టా? ఓ వచ్చారా, అర్జెంట్ గా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోండి. ఏమైందండి?
ఏం చెప్పాలండి, వాళ్ళ మన పెళ్లి చూడలేదంట, వాళ్ళ ఆనందం కోసం మనం పెళ్లి చేసుకోవాలంట. పెళ్ళా? అందుకే వెళ్ళమంటున్నాను. సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే. దేవుడా, మా తాతయ్యకి హార్ట్ అటాక్, పారాలిసిస్ లాంటివి రాకుండా కాపాడు స్వామి. అంత ప్రాబ్లం అవుతుందంటారా? మనల్ని చూసిన ఆనందంలో హెల్త్ బెటర్ అయినప్పుడు మనం హర్ట్ చేస్తే హెల్త్ పాడైపోతుంది కదా. అసలు ఇవన్నీ ఆలోచించకండి. మన డ్రామా సంగతి మాయకు తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని టెన్షన్ గా ఉన్నాను. అసలు పెళ్ళంటే ఇంపాసిబుల్. మీరు వెళ్ళి సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, నేనే ఈ పెళ్లి చేసుకోమంటున్నానమ్మా. నా కొడుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ వేడుక జరగలేదు. పోనీ ఈ ముసలాడు ఆఖరి కోరికే అనుకో. కనీసం ఈ పెళ్లి చూసే తృప్తైనా నాకివ్వమ్మా. ఆ? మీ ఇష్టమండి. అదేంటండి అలా కమిట్ అయిపోయారు? అక్కడ పిల్లలకి చివరి కోరిక తీర్చడం తప్ప బతికేందుకు నేనేం చేయలేను. కానీ ఇక్కడ వీళ్ళ చివరి కోరిక తీరిస్తే జీవితాంతం సంతోషంగా బతికే అవకాశం ఉంది. అందుకే ఒప్పుకున్నాను.